హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ రన్ ని కొనసాగిస్తోంది. సంక్రాంతి సీజన్ లో మాస్ మూవీస్ ఆడిన చరిత్రే లేదు. పక్కా మాస్ యాక్షన్ సినిమా అయిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద విజయదుందుబి మోగించింది. అది బాలయ్య స్టార్డమ్ కి మాస్ క్రేజ్ కి నిదర్శనమనే చెప్పాలి. సంక్రాంతి బరిలో ముక్కోనపు పోటీని ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద తొడగొట్టి నిలబడ్డాడు బాలయ్య. తెలుగు బాక్సాఫీస్ నే దున్నేసిన బాలయ్య కన్ను ఈసారి హిందీ బాక్సాఫీస్ పై పడింది. తెలుగులో డాకు మహారాజ్ భారీ విజయంతో అదే జోష్ ని కొనసాగిస్తూ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లేటెస్ట్ గా హిందీ వర్షన్ లో కూడా విడుదలై దుమ్ము లేపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకి స్వయాన బాలయ్యే హిందీలో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టి బాలయ్య మాస్ క్రేజ్ కి అద్దం పట్టింది డాకు మహారాజ్. ఓవైపు పాన్ ఇండియా మూవీ, మరోవైపు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. వాటితో పోటీ పడుతూనే ఒక మాస్ మూవీని సంక్రాంతి లాంటి ఫ్యామిలీ సీజన్ లో గట్టెక్కించడం అంటే మామూలు విషయం కాదు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య డాకు మహారాజ్ తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బాలయ్య పని అయిపోయిందని విమర్శలు చేసిన వారికి, తనని ట్రోల్ చేసి నవ్విన వాళ్ళకి తన విజయాలతోనే గట్టి సమాధానం ఇచ్చాడు బాలయ్య. ఆ విజయ పరంపరలోనే వరుసగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డు సొంతం చేసుకున్నాడు. మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్ అని మరోసారి నిరూపించుకున్నాడు. అఖండ మూవీ నుండి వరుస బ్లాక్ బస్టర్స్ తో 150 కోట్లకు పైగా వసూలు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని నమోదు చేస్తున్న నందమూరి ఫ్యాన్స్ కి మాత్రం చిన్న అసంతృప్తి అలాగే ఉంది. అదే 100 కోట్ల షేర్. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విషయం అదే. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకి కూడా 100 కోట్ల షేర్ కొట్టలేకపోయాడని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేసేవాళ్ళు. అయితే బాలయ్య గత సినిమాల ట్రాక్ రికార్డు వేరు. అఖండ మూవీ కరోనా టైంలో రిలీజ్ అయింది. కరోనా దాటికి భయపడి హీరోలు వెనక్కి జంకారు. బాలయ్యనే మించిపోయాడని చెప్పుకుంటున్న విక్టరీ వెంకటేష్ తన సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసుకున్నాడు. అలాంటి టైంలో అఖండ మూవీని రిలీజ్ చేశాడు. ఈ సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ తో 80 కోట్ల షేర్ తో దుమ్ము దులిపింది. అది కూడా తక్కువ టికెట్ రేట్లతో. అదే కలెక్షన్ ఇప్పుడు లెక్కలేసుకుంటే 250 కోట్లకు పైగా సాధించినట్టు లెక్క. ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమాని మళ్ళీ ఇదే సంక్రాంతికి రిలీజ్ చేసి పక్కా మాస్ అండ్ కమర్షియల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీకి దిల్ రాజు థియేటర్లు ఇవ్వలేదు. ఎంత తక్కువ థియేటర్లు అంటే ఒక డబ్బింగ్ మూవీ విజయ్ నటించిన వారసుడు కన్నా తక్కువ థియేటర్లు. ఈ థియేటర్ల సమస్య లేకపోతే 100 కోట్ల షేర్ కలెక్షన్స్ అప్పుడే సాధించుండేది. మళ్ళీ అదే సంవత్సరం దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరికి సేమ్ సిచ్యువేషన్. థియేటర్స్ విషయంలో అన్యాయం జరిగింది. అయినా సరే సినిమా బాగుండడంతో బ్లాక్ బస్టర్ టాక్ తో మాస్ ర్యాంపేజ్ చూపించాడు బాలయ్య. ఈసారి కూడా లియోతో విజయ్ డబ్బింగ్ మూవీ సెగ తగిలింది. దీనికి కూడా దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేశాడు. మళ్ళీ ఈ సినిమాకి థియేటర్స్ లేపేశాడు. మరోసారి 100 కోట్ల షేర్ కళ చెదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ డాకు మహారాజ్ లాంటి మాస్ మూవీతో సంక్రాంతికి వచ్చాడు బాలయ్య. దిల్ రాజు గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్న సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి డాకు మహారాజ్ కి తక్కువ థియేటర్లు ఇచ్చారు. బాలయ్య తన మాస్ క్రేజ్ తో ఆడియన్స్ ని రప్పించాడు. మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురు చూసిన 100 కోట్ల షేర్ కూడా కొట్టాడు. 18 రోజుల్లో 100 కోట్ల షేర్స్ తో దుమ్ము దులిపాడు. నైజాంలో 18 కోట్ల 25 లక్షల షేర్, సీడెడ్ లో 17 కోట్లు, ఉత్తరాంధ్రలో 10 కోట్ల 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 6 కోట్ల 95 లక్షలు, వెస్ట్ గోదావరి 6 కోట్ల 2 లక్షల షేర్, కృష్ణా 6 కోట్ల 80 లక్షలు, గుంటూరు 9 కోట్ల 89 లక్షల షేర్, నెల్లూరు 4 కోట్ల 80 లక్షల షేర్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల 73 లక్షల షేర్ వచ్చింది. ఇక హిందీలో 8 కోట్ల 50 లక్షల షేర్ వచ్చింది. ఇక ఓవర్సీస్ లో 11 కోట్ల 90 లక్షల షేర్ వచ్చింది. టోటల్ గా 18 రోజులకు కలిపి 100 కోట్ల షేర్ కొట్టినట్లే. వేరే హీరోలు అయింటే ఈ పాటికి 120 కోట్ల పోస్టర్లు కూడా దింపేవారు. కానీ బాలయ్య కలెక్షన్స్ రికార్డ్స్ ఎప్పటికీ ఒరిజినలే. డాకు మహారాజ్ తో బాలయ్య 100 కోట్ల షేర్ సాధించి రికార్డులకు ఎక్కాడు. ఇకపై 100 కోట్ల షేర్ లేదనే కామెంట్స్ వినిపించవు. దట్ ఈస్ బాలయ్య. మరి డాకు మహారాజ్ 100 కోట్ల షేర్ రాబట్టడంపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయగలరు. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.